ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై పాత కేసుల్లో నాయకులను అరెస్ట్ చేస్తుండడంతో అగ్రనేతలంతా కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసు విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే గన్నవరం తెదేపా కార్యాలయంపై ధ్వంసంపై వల్లభనేని వంశీ, ఇతనిపై లుకౌట్ నోటీసులు ఆలస్యం కావడంతో ఇతను ఇతర దేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వైకాపా నేత తలసిల రఘురాంపై కూడా కేసులు ఉండటంతో అతను కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని అండర్ గ్రౌండ్ వెళ్ళినట్టుగా సమాచారం. అదేవిధంగా దేవినేని అవినాష్ మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయం ధ్వంసం కేసులో ఆరోపణలు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళాడని సమాచారం. అదేవిధంగా కొడాలి నాని మాజీ మంత్రి గన్నవరం కార్యాలయం ధ్వంసంతో పాటుగా పలు కేసులు ఉండడంతో ఇతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. ఆరోపణలను ఎదుర్కొంటున్న నాయకులకు హైకోర్టులో చుక్కెదురవుతా ఉంది. కనీసం సుప్రీంకోర్టులోనైనా కనికరిస్తుందా అని వేచి చూస్తా ఉన్నారు.